హాయ్! నేను డాక్టర్ డెయిజీ, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఓబీజీ విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు అనేక రకమైన కారణాల వల్ల వస్తా ఉంటాయి. అది తల్లిదండ్రి యొక్క వయస్సు, రేడియేషన్ ఎక్స్‌పోజర్, ఎక్స్-రేస్, తల్లి వాడే మందులు, తల్లికి షుగర్ కంట్రోల్‌లో లేకపోవడం వల్ల, ఇన్ఫెక్షన్స్‌కి వాడే మందులు కానియండి, ఆల్కహాల్ మత్తుమందు పదార్థాల అలవాట్లు ఉండడం వల్ల కానియండి, కొన్నిసార్లు ఏ కారణం లేకపోవడం వల్ల కూడా జన్యుపరమైన కారణాల వల్ల, ఇలా అనేకమైన కారణాల వల్ల పుట్టుకతో పిల్లల్లో లోపాలు రావచ్చు. ఇవి టీఫా స్కాన్ అనేటువంటి స్కాన్‌లో మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ టీఫా స్కాన్‌లో ఇటువంటి లోపాలు ఏదన్నా ఉన్నాయని తెలిసినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది కంగారు పడకుండా ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటే గర్భస్థ శిశువు యొక్క నిపుణులు ఉంటారు. వాళ్ళని కానీ నియోనటాలజిస్ట్ అంటే శిశువుల యొక్క నిపుణులు వాళ్ళని మీరు సంప్రదించాలి. సంప్రదించినప్పుడు వాళ్ళు మీకు తగిన టెస్ట్ చేసి మీరు ఈ గర్భిణీ కంటిన్యూ చేయాలా? లేదా ఏదన్నా సమస్య ఉందా? ఏదైనా ట్రీట్‌మెంట్ తీసుకుంటే సరిపోతుందా? తర్వాతకి మీరు నెక్స్ట్ గర్భిణీ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా గానీ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా స్కాన్‌లో బిడ్డలో పుట్టుకతో లోపాలు వచ్చే అవకాశం ఉందని చెప్పినప్పుడు ఈ సమాచారాన్ని మీరు అందించి వాళ్ళకి కొంత ఉపశమనం కలిగించండి. హ్యాపీ ప్రెగ్నెన్సీ.